హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఎంబెడెడ్ సిస్టమ్ సబ్జెక్ట్లో కొన్ని టాపిక్స్ మీకు సింపుల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమయ్యేలాగే ఉంటుంది. సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. సరే, ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్. అసలు సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పార్ట్స్ ఆర్ కాంపోనెంట్స్ అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే కలిసి ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి, మనకు ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కార్ అనేది సిస్టమ్ కదా, ఇందులో ఏముంటాయి మనకి? ఇంజన్, వీల్స్, బ్రేక్స్, ఇంకా వేరే పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఏం చేస్తాయి? అవన్నీ కలిసి ఒక టాస్క్ ని పర్ఫామ్ చేస్తాయి. ఎంబెడెడ్ అంటే ఏంటి? సో ఆ వర్డ్ లోనే ఉంది చూడండి. ఎంబెడెడ్ అంటే ఏదో మనం ఒక సిస్టమ్ లో అనదర్ సిస్టమ్ లో ఫిక్స్ చేస్తున్నామని. సో మనం టోటల్ ఎంబెడెడ్ సిస్టమ్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక సిస్టమ్ అనేది మనం బిల్డ్ చేస్తున్నాం అనమాట, ఒక లార్జ్ మిషన్ లో ఒక పర్టికులర్ ఫంక్షన్ ని పర్ఫామ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఒక కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ అన్నమాట. ఇది అనేది సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రెండు ఇంక్లూడ్ అయింటాయి ఇందులో. సో ఇది ఒక స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది. ఇది జనరల్ పర్పస్ కంప్యూటర్ లాగా కాదనమాట, అంటే ల్యాప్టాప్స్ లాగా కాదు. ఇది ఏం చేస్తుందంటే డివైసెస్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మిషన్స్ లైక్ వాషింగ్ మిషన్స్ కానీ, మైక్రోవేవ్స్ కానీ, డిజిటల్ వాచెస్ కానీ. సో ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఇండిపెండెంట్ గా వర్క్ అవుతుంది. అంటే డిజిటల్ వాచెస్ ఉంటాయి కదా, అవి ఇండిపెండెంట్ గా వర్క్ అవుతుంది. లేకపోతే లార్జ్ సిస్టమ్ లాగా అన్నమాట, అంటే ఇప్పుడు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా మనకి కార్లో, అలాగా. ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఫర్మ్వేర్. హార్డ్వేర్ అంటే ఫిజికల్ పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ మైక్రో ప్రాసెసర్స్ కానీ, మెమొరీస్ కానీ, ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేసెస్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక కోడ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇది హార్డ్వేర్ ని కంట్రోల్ చేస్తుంది. ఫర్మ్వేర్ అంటే ఏంటి? ఇది ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఇది అనేది మనకి హార్డ్వేర్ లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇవి ఏంటంటే లో లెవెల్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ పర్పస్ కంప్యూటర్ కి ఎంబెడెడ్ సిస్టమ్ కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చూడండి. ఫస్ట్ డెఫినేషన్ లో వచ్చేసి జనరల్ పర్పస్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే మెనీ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని రన్ చేస్తుంది. కానీ ఎంబెడెడ్ సిస్టమ్ ఏంటి? ఒక స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో అది అలా మేడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్పస్ చూడండి. పర్పస్ ఏంటంటే యూజ్డ్ ఫర్ మెనీ జాబ్స్ లైక్ బ్రౌజింగ్ కానీ, గేమింగ్ కానీ, కోడింగ్. సో ఎంబెడెడ్ సిస్టమ్ లో ఏంటి? ఇది వన్ జాబ్ ని చేస్తుంది అనమాట, లైక్ ఒక మిషన్ ని కంట్రోల్ చేయడం అలాగా. నెక్స్ట్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. సో జనరల్ పర్పస్ కంప్యూటర్లో ఏంటంటే ఫుల్ ఓఎస్ అనేది ఉంటుందన్నమాట, లైక్ విండోస్ కానీ, లైనెక్స్ కానీ. సో ఎంబెడెడ్ సిస్టంలో అలా కాదనమాట, ఓఎస్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్. సో సేమ్ హార్డ్వేర్ అనేది మెనీ టాస్క్ ని యూజ్ చేసుకుంటుంది. ఎంబెడెడ్ లో ఏంటంటే హార్డ్వేర్ అనేది ఒక స్పెషల్ టాస్క్ యూజ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ పవర్. ఇక్కడ ఏంటంటే హై పవర్ అనేది అవసరం అవుతుంది అనమాట, సో మెనీ ప్రోగ్రామ్స్ ఒకేసారి రన్ అవ్వడానికి. సో ఎంబెడెడ్ సిస్టమ్ లో అలా కాదనమాట, లెస్ పవర్ యూజ్ చేసుకుంటుంది, ఎందుకంటే స్పెసిఫిక్ జాబే ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఫోకస్ అన్నమాట. ఇందులో ఏంటంటే ఇది స్పీడ్ ఇంకా మల్టీ టాస్కింగ్ లో ఫోకస్ చేస్తుంది. ఇదేంటంటే పవర్ సేవింగ్ కానీ, సైజ్ కానీ, ఇంకా రియలబిలిటీ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. రెస్పాన్స్ టైం ఏంటంటే నాట్ వెరీ టైమ్ సెన్సిటివ్. సో టైమ్ సెన్సిటివ్ కాదనమాట. ఇదేంటంటే క్రిటికల్ సిస్టంలో ఏంటంటే మంచిగా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ ఏంటి? అప్లికేషన్ చేంజ్. ఇందులో ఏంటంటే యూజర్స్ అనేవాళ్ళు ఇన్స్టాల్ ఇంకా సాఫ్ట్వేర్ చేంజ్ చేయొచ్చు అనమాట జనరల్ పర్పస్ కంప్యూటర్లో. ఎంబెడెడ్ సిస్టంలో అలా కాదనమాట, సాఫ్ట్వేర్ అనేది ఫిక్స్డ్ అయి ఉంటుంది. సో యూజర్స్ అనేవాళ్ళు చేంజ్ చేయలేరు దాన్ని. నెక్స్ట్ స్టోరేజ్కి వచ్చేసి ఏంటంటే లార్జ్ స్టోరేజ్ అనేది ఉంటుందన్నమాట, లైక్ హార్డ్ డిస్క్ కానీ, లేకపోతే ఎస్ఎస్డీస్ కానీ. ఇందులో ఏంటంటే ఎంబెడెడ్ సిస్టంలో స్మాల్ స్టోరేజ్ ఉంటుందన్నమాట, లైక్ ఫ్లాష్ కానీ, లేకపోతే రోమ్ కానీ. ఎగ్జిక్యూషన్కి వచ్చేసి ఏంటంటే మే నాట్ గివ్ ద సేమ్ అవుట్పుట్ ఎవ్రీ టైం. ప్రతిసారి మనకి సేమ్ అవుట్పుట్ అనేది ఇవ్వదన్నమాట. కానీ ఎంబెడెడ్ సిస్టంలో ఏంటంటే సేమ్ రిజల్ట్ అనేది ఎవ్రీ టైం ఇస్తుంది, అంటే ప్రిడిక్టబుల్ అనమాట, మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో కాస్ట్ అనేది ఈ జనరల్ పర్పస్ కంప్యూటర్ ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మోర్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి. ఎంబెడెడ్ సిస్టంలో ఏంటంటే చీపర్ అనమాట, ఎందుకంటే అది సింపుల్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది కదా అందుకు. నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఇంటరాక్షన్. ఇందులో ఏంటంటే మనకి జనరల్ పర్పస్ కంప్యూటర్లో కీబోర్డ్ కావాలి, మౌస్ కావాలి, మానిటర్ కావాలి. ఇందులో ఏంటంటే మోస్ట్లీ అన్ని ఆటోమేటిక్గా ఉంటాయి అనమాట, సో యూజర్ అనే వాళ్ళు అవసరం లేదు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ల్యాప్టాప్, డెస్క్టాప్, సర్వర్. ఇందులో ఏంటంటే వాషింగ్ మిషన్, మైక్రోవేవ్, ఏటీఎం, మెడికల్ డివైస్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వచ్చేసి వాషింగ్ మిషన్, డిజిటల్ వాచ్, ఎయిర్ కండిషనర్, మొబైల్ ఫోన్స్, కెమెరాస్, మెడికల్ ఎక్విప్మెంట్, టాయ్స్, ప్రింటర్స్, క్యాలిక్యులేటర్స్, ఆటోమొబైల్స్ ఎక్సెట్రా. అప్లికేషన్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో వచ్చేసి హోమ్ అప్లియన్సెస్లో రిఫ్రిజిరేటర్స్, ఓవెన్స్, టీవీస్. హెల్త్ కేర్లో ఏంటంటే హార్ట్ రేట్ మానిటర్స్, డయాగ్నోస్టిక్ డివైజెస్లో. ట్రాన్స్పోర్టేషన్లో ఏంటంటే కార్ కంట్రోల్ సిస్టమ్స్, జీపీఎస్. బిజినెస్లో ఏంటంటే ఏటీఎంస్, బార్కోడ్ స్కానర్స్. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో ఏంటంటే మిజైల్స్, డ్రోన్స్. అగ్రికల్చర్లో ఏంటంటే
ఇరిగేషన్ కంట్రోలర్స్, డ్రోన్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వచ్చేసి ఇది అనేది స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది, లో కాస్ట్ ఉంటుంది, ఇంకా టైం స్పెసిఫిక్ ఆపరేషన్ ఉంటుంది అనమాట, ఇంకా లో పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, హై ఎఫిషియన్సీగా ఉంటుంది, ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ అంతగా ఉండదు, లెస్ హ్యూమన్ ఇంటర్వర్షన్, ఇంకా హైలీ స్టేబుల్ గా ఉంటుంది, రియలబుల్ గా ఉంటుంది, మైక్రో కంట్రోలర్స్ ఆర్ మైక్రో ప్రాసెసర్ ని యూజ్ చేసుకుంటుంది, ఇంకా ఏంటంటే కంపాక్ట్ గా ఉంటుంది, మనము ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే స్మాల్ సైజ్, హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది, లో పవర్ యూసేజ్, రియలబుల్ అండ్ ఫాస్ట్గా ఉంటుంది, అండ్ ఈజీలీ కస్టమైజబుల్ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్స్. అంటే స్పెసిఫిక్ అప్లికేషన్స్కి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ప్రోడక్ట్ని. డిసడ్వాంటేజ్ ఏంటంటే డెవలప్మెంట్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఏంటంటే టైం పడుతుంది అనమాట డిజైన్ చేయడానికి, డెవలప్ చేయడానికి. సో నాట్ రీయూజబుల్ ఫర్ అదర్ అప్లికేషన్స్, మళ్ళీ రీయూజ్ చేయలేము అనమాట వేరే అప్లికేషన్స్కి. హిస్టరీ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎర్లీ ఫౌండేషన్స్ లోనే మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యాయన్నమాట, అంటే మోడర్న్ కంప్యూటర్స్ కి ముందే. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి వాక్యూమ్ ట్యూబ్స్ ఇంకా ట్రాన్సిస్టర్ టెక్నాలజీని యూజ్ చేసుకొని బిల్డ్ అయ్యేవి అనమాట. సో ఇందులో ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట, లైక్ అసెంబ్లీ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ ఇన్నోవేషన్స్ అనమాట. 1961లో మనకి ఫస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఇన్వెన్షన్ జరిగింది, అదే ఆటోనెటిక్స్ D17. ఈ ఆటోనెటిక్స్ D17 అనేది గైడెన్స్ కంప్యూటర్ అనమాట, మినిట్ మ్యాన్ 1 మిజైల్ కి. ఇందులో వీళ్ళు డిస్క్రియేట్ ట్రాన్సిస్టర్ లాజిక్ ని యూజ్ చేశారు, ఇంకా హార్డ్ డిస్క్ అనేది ఉందన్నమాట, లైక్ మెయిన్ మెమొరీ లాగా. 1958లో ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది ఇన్వెన్షన్ జరిగింది. సో 1963లో ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి ఈ ఐసీని యూజ్ చేయడం స్టార్ట్ చేశాయి, ఇంకా సిస్టమ్స్ ని స్మాలర్ గా, మోర్ ఎఫిషియెంట్ గా చేశాయి. నెక్స్ట్ వచ్చేసి నోటబుల్ డెవలప్మెంట్స్. సో నాసా అపోలో మిషన్స్ అనేవి ఎంబెడెడ్ సిస్టమ్స్ ని యూజ్ చేసుకున్నాయి అనమాట. అపోలో గైడెన్స్ కంప్యూటర్ ఏజీసీ అనేది యూజ్ చేసుకున్నారనమాట నావిగేషన్ కి, ఇంకా కంట్రోల్ కి. ఇది అనేది MIT ఇన్స్ట్రుమెంట్ ల్యాబొరేటరీ వాళ్ళు డెవలప్ చేశారు. సో ఇవనేవి బోత్ కమాండ్ మాడ్యూల్ అండ్ లూనార్ ఎక్స్కర్షన్ మాడ్యూల్ లో యూజ్ చేశారు. ఈ అపోలో గైడెన్స్ కంప్యూటర్ అనేది ఇనర్షియల్ నావిగేషన్ కి, ఇంకా ఇంజన్ కంట్రోల్ అంటే డీసెంట్ ఏజెంట్ ఇంజన్స్ ఉంటాయి కదా, లూనార్ ల్యాండింగ్ కానీ రిటర్న్ అవ్వడానికి కానీ చాలా ఎసెన్షియల్ అనమాట, అంటే మూన్ మీద ల్యాండ్ అయ్యి రిటర్న్ అవ్వడానికి. 1970 తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి ర్యాపిడ్ గా డెవలప్ అయ్యాయి అనమాట, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ ఇన్వెన్షన్ తో. ఈ కాంపోనెంట్స్ వల్ల ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి మనం ఎవ్రీడే ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తున్నాం, లైక్ హోమ్ అప్లయన్సెస్ లో, వెహికల్స్ లో, మెడికల్ డివైసెస్ లో అండ్ ఇండస్ట్రియల్ మెషిన్స్ లో. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఫస్ట్ బేస్డ్ ఆన్ జనరేషన్ లో ఫస్ట్ జనరేషన్ వచ్చేసి ఇవనేవి 8-bit మైక్రో ప్రాసెసర్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇంటెల్ 8085 అండ్ జిలాగ్ Z80, ఇంకా 4-bit మైక్రో కంట్రోలర్స్ ని యూజ్ చేసుకునేవి. సో సింపుల్ హార్డ్వేర్ ఉండేది, ఇంకా ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్ అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి డిజిటల్ టెలిఫోన్ కీప్యాడ్స్, ఇంకా స్టెప్పర్ మోటార్ కంట్రోలర్స్. సెకండ్ జనరేషన్ లో ఏంటంటే ఇవనేవి 16-bit మైక్రో ప్రాసెసర్స్, ఇంకా 8 or 16-bit మైక్రో కంట్రోలర్స్ ని యూజ్ చేసుకునేవి అనమాట. ఇవనేవి మోర్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ అనేవి ఉండేవి, ఇంకా ఏంటంటే సమ్ సిస్టమ్స్ లో ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సూపర్వర్సీ కంట్రోల్ అండ్ డేటా అక్వైజేషన్ సిస్టమ్స్, ఇంకా డేటా అక్వైజేషన్ సిస్టమ్స్. థర్డ్ జనరేషన్ లో ఏంటంటే ఇవనేవి ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి 16 or 32-bit ప్రాసెసర్స్ ఆర్ కంట్రోలర్స్ ని యూజ్ చేసుకునేవి అనమాట. ఇందులో ఏంటంటే మనకి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి, ఇంకా అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కూడా. సో ఇందులో ఏంటంటే మనకి అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి ఉంటాయి అనమాట, లైక్ ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్ కానీ. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ప్రాసెస్ కంట్రోల్, ఇంకా నెట్వర్కింగ్. ఫోర్త్ జనరేషన్ ఏంటంటే ఇవనేవి సిస్టమ్ ఆన్ చిప్ ని యూజ్ చేసుకునేవి అనమాట. ఇవనేవి రీకాన్ఫిగరబుల్, ఇంకా ఏంటంటే ఇందులో మనకి మల్టీకోర్ ప్రాసెసర్స్ ఉన్నాయి. సో ఈ ఫోర్త్ జనరేషన్ లో ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి హై పర్ఫార్మెన్స్ ఇస్తాయి, కంపాక్ట్ డిజైన్ తో, ఇంకా ఏంటంటే ఇందులో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ కానీ, మొబైల్ ఇంటర్నెట్ డివైసెస్ కానీ, ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ కాంప్లెక్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే స్మాల్ స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనమాట. ఇవన్నీ లో కాస్ట్ ఉంటాయి, ఇవి 8 or 16-bit మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ ని యూజ్ చేసుకుంటాయి. సో ఇవనేవి సింపుల్ అప్లికేషన్స్ లో యూజ్ చేసేవాళ్ళు. సో ఇందులో మనకు ఓఎస్ అనేది ఉండేది కాదనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రానిక్ టాయ్స్. నెక్స్ట్ వచ్చేసి మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో 16 or 32-bit మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్ ఆర్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెస్ ని యూజ్ చేసేవాళ్ళు. సో ఇవనేవి ఏంటంటే మోడరేట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది ఉండేది అనమాట. ఇందులో మనకి జనరల్ పర్పస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండేది. సో మీడియం స్కేల్ ఎంబెడెడ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ స్కేల్ ఆర్ కాంప్లెక్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఏంటంటే ఇవి హై పర్ఫార్మెన్స్ ని ఇస్తాయి అనమాట. ఇందులో మనం 32 or 64-bit రిస్క్ ప్రాసెసర్స్, అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అనమాట, ఈ ప్రాసెసర్స్ అనేవి యూజ్ చేస్తాము.
ఇంకా ఎస్ఓసి సిస్టమ్ ఆన్ చిప్ ఆర్ రీకాన్ఫిగరబుల్ సిస్టమ్ ఆన్ చిప్, ఇంకా మల్టీకోర్ ప్రాసెసర్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఇందులో ఏంటంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిక్వైర్డ్ అవుతుంది అనమాట షెడ్యూలింగ్ ఇంకా టాస్క్ మేనేజ్మెంట్ కి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీడియా ఎన్కోడింగ్ ఆర్ డికోడింగ్, ఇంకా క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్స్ అనమాట, ఇవి సెక్యూరిటీ పర్పస్ సిస్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ డిటర్మినిస్టిక్ బిహేవియర్, అంటే రియల్ టైమ్ సిస్టమ్స్ అనమాట. హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్స్ లో ఏంటంటే స్ట్రిక్ట్ డెడ్ లైన్స్ అనేవి ఉన్నాయన్నమాట, అంటే టాస్క్ ఎగ్జిక్యూషన్ బేస్ మీద. సో ఒకవేళ మనకి డెడ్ లైన్స్ అనేవి మిస్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది, హార్మ్ అవుతుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ఎయిర్ బ్యాగ్ సిస్టమ్స్ కానీ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్. సాఫ్ట్ రియల్ టైమ్ సిస్టమ్స్ ఏంటంటే ఇందులో డెడ్ లైన్స్ ఇంపార్టెంటే, కానీ ఏంటంటే స్మాల్ డిలేస్ అనేవి ఉంటాయన్నమాట, టోలరెన్స్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే ఆడియో ఆర్ వీడియో స్ట్రీమింగ్, ఇంకా స్మార్ట్ ఫోన్స్. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రిగ్గరింగ్ లో ఏంటంటే ఈవెంట్ ట్రిగ్గర్డ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఏంటంటే ఇవనేవి స్పెసిఫిక్ ఈవెంట్స్ ఆర్ సిగ్నల్స్ తో ట్రిగ్గర్డ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎలివేటర్ కంట్రోల్, అంటే లిఫ్ట్ అన్నమాట. సో మనకి లిఫ్ట్ లో బటన్స్ ఉంటాయి కదా, మనం ఏ ఫ్లోర్ రీచ్ అవ్వాలి ఏంటి అనేది, అదే అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆటోమేటివ్ ఎయిర్ బ్యాగ్స్ అనమాట, ఇవి కొలిజన్ డిటెక్షన్స్ లో మనకి హెల్ప్ అవుతాయి, అంటే యాక్సిడెంట్స్ జరగకుండా ఈ ఆటోమేటివ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి మనకి ప్రొటెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టైమ్ ట్రిగ్గర్డ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనమాట, ఇవనేవి ప్రీ డిఫైన్ టైమ్ ఇంటర్వెల్స్ లో ఆపరేట్ అవుతాయి, లేకపోతే షెడ్యూల్స్ లో ఆపరేట్ అవుతాయి అనమాట. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి హార్ట్ రేట్ మానిటర్స్ కానీ, ఇంకా స్మార్ట్ థర్మోస్టాట్స్ ఏంటంటే టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్పస్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ప్రతి ఒక్క ఎంబెడెడ్ సిస్టమ్ ఎలా డిజైన్ చేశారంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ ఆర్ మోర్ స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డేటా కలెక్షన్ ఆర్ స్టోరేజ్ ఆర్ రిప్రజెంటేషన్. సో ఇది డేటాని కలెక్ట్ చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది, ఇంకా రిప్రజెంట్ చేస్తుంది. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటంటే సెన్సార్స్ ని యూజ్ చేసుకొని ఎన్విరాన్మెంట్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తుంది, ఇంకా ఆ డేటాని ఫర్దర్ ప్రాసెసింగ్ స్టోర్ చేసుకుంటుంది, ఇంకా మనకి డిస్ప్లే అంటే స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట ఆ డేటాని కూడా. ఎగ్జాంపుల్ ఏంటంటే డిజిటల్ కెమెరా, అది ఏం చేస్తుంది, ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తుంది, అంటే డేటా కలెక్ట్ చేస్తుంది, మళ్ళీ దాన్ని మెమొరీలో స్టోర్ చేస్తుంది, అంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట, ఎల్సీడీలో డిస్ప్లే చేస్తుంది, అంటే రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఎంబెడెడ్ యొక్క పర్పస్ డేటా కమ్యూనికేషన్ లో, ఇది ఏం చేస్తుందంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి డేటాని డిఫరెంట్ సిస్టమ్స్ మధ్యలో ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట, అంటే వైర్లెస్ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కామన్ ఇంటర్ఫేస్ వచ్చేసి బ్లూటూత్, జిగ్బీ, వైఫై, యూఎస్బి, RS-232C, టీసీపీ ఆర్ ఐపీ. ఎగ్జాంపుల్స్ ఏంటంటే హోమ్ నెట్వర్కింగ్ డివైజెస్ కానీ, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ, ఎక్సెట్రా. నెక్స్ట్ ఏంటంటే డేటా ప్రాసెసింగ్ లో, సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆడియో, వీడియో, సెన్సార్స్ యొక్క డేటా సిగ్నల్స్ ని ప్రాసెస్ చేస్తాయి అనమాట. సో ఇవనేవి అప్లికేషన్స్ వచ్చేసి స్పీచ్ ప్రాసెసింగ్, ఇంకా ఆడియో వీడియో ఎన్కోడింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే సౌండ్ సిగ్నల్స్ ని ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఇంకా ఎవరైతే అంటే వినిపించదు కదా, వాళ్ళు మిషన్స్ పెట్టుకుంటారు కదా, సో వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట, వాళ్ళ యొక్క హియరింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్, ఇందులో ఏంటంటే సెన్సార్స్ ని యూజ్ చేసుకొని ఇది వేరియబుల్స్ యొక్క స్టేటస్ కానీ కండిషన్ కానీ మానిటర్ చేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే వేరియబుల్ ని కంట్రోల్ చేయదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట, మనకి డిస్ప్లే మీద చూపిస్తుంది. సో ఇందులో వేరియబుల్ అంటే ఏంటంటే మెజరబుల్ క్వాంటిటీ అనమాట, ఆర్ కండిషన్. సో అదనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ వాల్యూస్ అనేవి చూపిస్తూ ఉంటుంది. సో వాటిని అబ్జర్వ్ చేసి మనకి డిస్ప్లే మీద చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ మిషన్ అనమాట, ఇది ఏంటంటే హార్ట్ యొక్క యాక్టివిటీని మానిటర్ చేస్తుంది అనమాట సెన్సార్స్ ని యూజ్ చేసుకొని. సో చెప్పా కదా, ఇది వేరియబుల్ ని కంట్రోల్ చేయదు, జస్ట్ అబ్జర్వ్ చేసి మనకి డిస్ప్లే చూపిస్తుంది. సేమ్ అలాగే ఇది హార్ట్ బీట్ ని కంట్రోల్ చేయదు, సో దాన్ని అబ్జర్వ్ చేసి మనకి డిస్ప్లే మీద చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ అనమాట. సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి మానిటర్ చేసి కంట్రోల్ చేస్తుంది అనమాట ఒక ప్రాసెస్ ని, బోత్ సెన్సార్స్ ని యాక్చుయేటర్స్ ని యూజ్ చేసుకొని, అంటే ఇన్పుట్ అవుట్పుట్. సో ఇది అనేది ఏంటంటే డిజైర్డ్ రేంజ్ లో మనకి వేరియబుల్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది. చెప్పాను కదా, వేరియబుల్ అనేది ఒక మెజరబుల్ క్వాంటిటీ అన్నా లేకపోతే ఒక క్యారెక్టరిస్టిక్స్ అన్నా, సో అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయిర్ కండిషనర్ సిస్టమ్ అనమాట, ఇది రూమ్ టెంపరేచర్ ని మానిటర్ చేస్తుంది, ఇంకా ఏంటంటే కూలింగ్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట, అంటే ఒక టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ స్పెసిఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి యూజర్ ఫ్రెండ్లీ అనమాట, ఇవనేవి స్పెసిఫిక్ టాస్క్ తో ఇంటర్ఫేస్ అవుతాయి, అంటే యూజింగ్ బటన్స్ కానీ, స్విచెస్ కానీ, డిస్ప్లేస్ కానీ, ఎక్సెట్రా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మొబైల్ ఫోన్, సో దేంతో ఇంటర్ఫేస్ అవుతుంది, లైక్ కీప్యాడ్ కానీ, స్క్రీన్ కానీ, స్పీకర్ కానీ, వైబ్రేషన్ అలర్ట్ కానీ. నెక్స్ట్ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఒక ఎంబెడెడ్ సిస్టమ్ అనేది మనం డిజైన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టెప్ అనేది ఏంటి, మనం డిఫైన్ చేయాలన్నమాట. సో ఏంటి, వాట్ ద సిస్టమ్ షుడ్ డూ, అంటే ఆ సిస్టమ్ ఏం చేయాలి. నెక్స్ట్ ఏంటి, హౌ ఇట్ షుడ్ పర్ఫార్మ్, ఆ సిస్టమ్ ఎలా పర్ఫార్మ్ చేయాలి.
సో ఇవనేవి రిక్వైర్మెంట్స్ అంటాం అనమాట. డిజైన్ ప్రాసెస్ యొక్క మెయిన్ గోల్స్ ఏంటంటే మనం ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ యొక్క స్టెప్స్ ని మంచిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంకా ఏంటంటే కరెక్ట్ మెథడ్ ని యూజ్ చేయాలన్నమాట. అది టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్. సిస్టమ్ ని సక్సెస్ఫుల్ గా డిజైన్ చేయాలంటే డిజైన్ మెథడ్స్ వచ్చేసి టాప్ టు బాటమ్ డిజైన్, సో టాప్ టు డౌన్ డిజైన్. సో ఇక్కడ ఏంటంటే హై లెవెల్ అబ్స్ట్రాక్ట్ తో స్టార్ట్ అవుతుంది అనమాట సిస్టమ్ యొక్క ఐడియా అనేది. సో గ్రాడ్యువల్ గా ఎలా మూవ్ అవుతుందంటే డీటెయిల్డ్ డిజైన్ లోకి వెళ్తుంది అనమాట. లైక్ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ అండ్ ఇంటర్ఫేసెస్. బాటమ్ టు అప్ డిజైన్ ఏంటంటే ఇందులో బేసిక్ పార్ట్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ సెన్సార్స్ కానీ మైక్రో కంట్రోలర్స్ కానీ స్టెప్ బై స్టెప్ కంబైన్ చేసి మనం ఒక ఫుల్ సిస్టమ్ ని బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, యూజ్డ్ వెన్ ద ఫైనల్ సిస్టమ్ ఐడియా ఇస్ నాట్ ఫుల్లీ క్లియర్ ఎట్ ద స్టార్ట్. అంటే ఈ బాటమ్ టు టాప్ డిజైన్ యొక్క మెథడ్ అనేది ఒకవేళ మనం టాప్ టు డౌన్ డిజైన్ మనకు సరిగ్గా అర్థం కానప్పుడు ఈ మెథడ్ అనేది యూజ్ చేయమని. సో మెయిన్ గోల్ టు కన్సిడర్ డ్యూరింగ్ ద డిజైన్. మనం ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ చేసినప్పుడు మెయిన్ గోల్స్ ఏంటంటే కాస్ట్ అన్నమాట. కాస్ట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ది సిస్టమ్. ఇంకా ఏంటంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ అన్నమాట. సచ్ యాజ్ హౌ ఫాస్ట్ ఇట్ వర్క్స్ అండ్ మీటింగ్ ఎనీ టైమ్ లిమిట్స్ అంటే డెడ్ లైన్స్ అన్నమాట. సో దాని యొక్క కాస్ట్ ఏంటి, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అది ఎంత ఫాస్ట్ గా వర్క్ అవుతుంది, దాని టైం లిమిట్స్ ఏంటి, ఇంకా పవర్ కన్సంప్షన్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట బ్యాటరీ పవర్ డివైజెస్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ ఎవ్రీ స్టెప్. ఫస్ట్ ఏంటి, అనలైజ్ అన్నమాట. సో కరెంట్ డిజైన్ ని మనం అనలైజ్ చేయాలి. అంటే ఏమన్నా రిక్వైర్మెంట్స్ యాడ్ చేయాల్సి వస్తుందా లేదా అని చూడాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, రిఫైన్ ద డిజైన్. అంటే ఏమన్నా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమన్నా యాడ్ చేయాలా అవసరం ఉంటే అలాగా. నెక్స్ట్ ఏంటి, వెరిఫై ద డిజైన్. టెస్ట్ టు మేక్ షూర్ ఇట్ స్టిల్ మీట్స్ కాస్ట్, స్పీడ్ అండ్ పవర్ గోల్స్. ఏదైతే మనం డిజైన్ చేసుంటామో, సో మనం అనుకుంటాం కదా ఇంత కాస్ట్ ఇంత స్పీడ్ లో వర్క్ అవ్వాలి అని మనం కొన్ని గోల్స్ పెట్టుకుంటాం కదా, దానికి రీచ్ అయిందా లేదా అని మళ్ళీ వెరిఫై చేయడం. మనకి డిజైన్ మెథడ్స్ లో ఫ్లో చార్ట్ ఉంది కదా, అంటే టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఉంది కదా, అది చూద్దాం. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ వచ్చేసి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఇందులో ఇదేం డిఫైన్ చేస్తుందంటే సిస్టమ్ అనేది ఏం చేయాలి, వాట్ ద సిస్టమ్ మస్ట్ డూ. సో ఎగ్జాంపుల్ టాస్క్ ఏంటంటే ఇన్పుట్ ప్రాసెసింగ్ కానీ, అవుట్పుట్ కంట్రోల్ కానీ, కమ్యూనికేషన్ కానీ, డేటా స్టోరేజ్ కానీ, యూజర్ ఇంటర్ఫేస్ కానీ, రియల్ టైమ్ ఆపరేషన్స్ కానీ ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఇదేం డిఫైన్ చేస్తుందంటే సిస్టమ్ అనేది ఎంత మంచిగా పర్ఫామ్ చేయాలి అని, హౌ వెల్ ద సిస్టమ్ షుడ్ పర్ఫామ్. ఫస్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అన్నమాట. ఇందులో ఏంటంటే సిస్టమ్ అనేది ఎంత ఫాస్ట్ గా వర్క్ అవుతుంది, ఇంకా ఇది ఏం ఇంక్లూడ్ అవుతుందంటే టైం ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే ఒక కంప్లీట్ టాస్క్ పర్ఫామ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఇంకా ఏంటంటే ఫిక్స్డ్ డెడ్ లైన్స్ ని మీట్ అవుతుందా లేదా, ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ అన్నమాట. ఇందులో టోటల్ కాస్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కానీ, అంటే కాంపోనెంట్స్ అండ్ అసెంబ్లీ ఇవన్నీ. సో నెక్స్ట్ ఏంటంటే నాన్ రిక్యూరింగ్ ఇంజనీరింగ్ కాస్ట్. అంటే ఏంటంటే ఇది డిజైనింగ్ కి కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ఇంకా ప్రోటోటైప్ బిల్డింగ్ కానీ, టెస్టింగ్ కానీ, వీటికి పడే కాస్ట్ అంతా. నెక్స్ట్ వచ్చేసి సైజ్ అండ్ వెయిట్ అన్నమాట. ఇది అనేది అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ మిషన్ అనుకోండి, అది చాలా పెద్దగా ఉంటుంది. ఒకవేళ హ్యాండ్ హెల్డ్ డివైస్ అంటే అది చాలా స్మాల్ గా ఉంటుంది, లైట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ కన్సంప్షన్ అన్నమాట. ఇదనేది చాలా ఇంపార్టెంట్ బ్యాటరీ పవర్ సిస్టమ్స్ కి. సో మనం ముందే కన్సిడర్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం డిజైన్ ఫేజ్ అనేది స్టార్ట్ చేస్తామో స్టార్టింగ్ మనము ఇది కన్సిడర్ చేయాలి. సో ఎగ్జాంపుల్ మనం ఒక జీపీఎస్ మూవింగ్ డివైస్ ని తీసుకుందాం. సో ఇదేంటి, ఇది ఒక స్మాల్ హ్యాండ్ హెల్డ్ డివైస్ అనమాట. అంటే మనం చేతితో దాన్ని పట్టుకోగలుగుతాం. సో అది ఏం చేస్తుంది, యూజర్ యొక్క లొకేషన్ ని చూపిస్తుంది అనమాట. అంటే మ్యాప్ లో మన లొకేషన్ ని చూపిస్తుంది. సో మనం మూవ్ అయ్యే కొద్దీ ఆ డివైస్ ఏం చేస్తుంది, మ్యాప్ లో డిస్ప్లేలో అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట మన యొక్క మూవ్మెంట్ ని. ఈ సిస్టమ్ అనేది ఏం హ్యాండిల్ చేయాలి, జీపీఎస్ డేటాని హ్యాండిల్ చేయాలి. ఏదైతే రిసీవింగ్ అయిందో జీపీఎస్ డేటాని, ఇంకా మ్యాప్స్ ని మనకి డిస్ప్లే చేయాలన్నమాట. ఇంకా ఏంటి, హ్యాండిలింగ్ యూజర్ ఇన్పుట్, మన యొక్క ఇన్పుట్ ని అది హ్యాండిల్ చేయాలన్నమాట. ఇంకా ఏంటి, పవర్ ఎఫిషియెంట్ గా ఉండాలి. సో ఈ జీపీఎస్ మూవింగ్ మ్యాప్ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ రిక్వైర్మెంట్ పర్పస్ ఏంటి, ఫర్ సపోజ్ ఏంటంటే ఇది ఒక స్మాల్ డివైస్ మనకు తెలుసు. ఇదేంటంటే మనం కార్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి లొకేషన్ అనేది చూపించాలన్నమాట. షో ది మ్యాప్ వైల్ డ్రైవింగ్. నెక్స్ట్ వచ్చేసి బటన్స్ అన్నమాట. సో హ్యాజ్ ఎ పవర్ బటన్ అండ్ 2 కంట్రోల్ బటన్స్. సో ఒక పవర్ బటన్ ఉండాలి, 2 కంట్రోల్ బటన్స్ అనేవి ఉండాలి. ఇంకా స్క్రీన్ అనేది ఏంటి, ఒక బ్రైట్ ఎల్ఈడి స్క్రీన్ అనేది ఉండాలి. సో స్క్రీన్ యొక్క క్వాలిటీ అనేది 400x600 పిక్సెల్ అనమాట. ఒక క్లియర్ డిస్ప్లే అనేది ఉండాలి మనకి. నెక్స్ట్ జీపీఎస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇందులో 5 జీపీఎస్ రిసీవర్స్ అనేవి యూజ్ చేసుకుంటాము. ఎందుకంటే లొకేషన్ అనేది మంచిగా చూపించడానికి. నెక్స్ట్ వచ్చేసి మ్యాప్ లెవెల్స్ అన్నమాట. సో 3 టైప్స్ ఆఫ్ మ్యాప్ జూమ్ లెవెల్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లొకేషన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఆల్వేస్ షోస్ ద కరెంట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. నెక్స్ట్ ఏంటి, స్పీడ్ అన్నమాట.
సో స్క్రీన్ అనేది అప్డేట్ అవ్వాలన్నమాట క్విక్ గా, అంటే విత్ ఇన్ 0.25 seconds లో, అంటే మూవ్ అయ్యే కొద్ది. నెక్స్ట్ ఏంటి, కాస్ట్ టు మేక్. సో కాస్ట్ వచ్చేసి అరౌండ్ $40 అనమాట. నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఏంటంటే స్మాల్ సైజ్, అంటే ఇక్కడ చూడండి నాట్ మోర్ దెన్ 2 inches by 6 inches. వెయిట్ వచ్చేసి లైట్ వెయిట్ అన్నమాట, ఓన్లీ 12 ఓన్. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్ అన్నమాట. ఈ స్టెప్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే సిస్టమ్ అనేది ఏం చేయాలని, వాట్ ద సిస్టమ్ షుడ్ డూ. సో ఇది అనేది ఒక అగ్రిమెంట్ అన్నమాట కస్టమర్ కి ఇంకా డిజైనర్ కి. సో ఇందులో మనకు క్లియర్ గా ఉంటుంది, అంటే అందరూ అర్థం చేసుకుంటారు దాని యొక్క సిస్టమ్ పర్పస్ ఏంటి అనేది. సో జీపీఎస్ మూవింగ్ మ్యాప్ కి ఏంటంటే ఇట్ షుడ్ గెట్ ద డేటా ఫ్రమ్ జీపీఎస్ శాటిలైట్స్. సో జీపీఎస్ శాటిలైట్స్ నుంచి మనకి డేటా అనేది రావాలి. ఇంకా ఏంటంటే ఇది మన స్టోరేజ్ లో మన యొక్క మ్యాప్ డేటాని చూపించాలన్నమాట. షో మ్యాప్ డేటా ఫ్రమ్ ది స్టోరేజ్. నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ అనేది ఉండాలి, ఇంకా బటన్స్ అనేవి ఉండాలన్నమాట యూజర్ కి. స్క్రీన్ మీద ఏంటంటే ఆటోమేటిక్ గా పొజిషన్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో వర్క్ జరుగుతూ ఉండాలన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు జీపీఎస్ అనేది రీడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ యూజర్ ఎలాంటి బటన్ ప్రెస్ చేయకపోయినా కానీ జీపీఎస్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రీడ్ చేస్తూ ఉండాలి, అంటే వర్క్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్ డిజైన్ అన్నమాట. ఈ ఆర్కిటెక్చర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుందని, నాట్ జస్ట్ వాట్ ఇట్ షుడ్ డూ, అంటే అదేం చేయడం అని కాదు, అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ ఆర్కిటెక్చర్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అంటే ఒక ప్లాన్ అనేది ఇస్తుంది అనమాట, హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకోవడానికి. సో చూడండి ఇక్కడ, ఇట్ గివ్స్ ఎ ప్లాన్ ఫర్ యూజింగ్ హార్డ్వేర్ లైక్ సిపియు, మెమొరీ అండ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ టు పర్ఫార్మ్ ది రిక్వైర్డ్ టాస్క్. సో హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ ని ఎలా యూజ్ చేసుకోవాలి ఆ టాస్క్ ని మనం పర్ఫార్మ్ చేయడానికి అని. సో జీపీఎస్ మూవింగ్ మ్యాప్ కి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఒక పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ అనేది సెర్చ్ చేస్తుంది అనమాట. సెర్చ్ ది మ్యాప్ డేటాబేస్. సో మ్యాప్ ని సెర్చ్ చేస్తుంది, మ్యాప్ డేటాబేస్ ని సెర్చ్ చేస్తుంది. ఇంకొక పార్ట్ ఏం చేస్తుందంటే స్క్రీన్ మీద మనకి మ్యాప్ ని డ్రా చేస్తుంది అనమాట. అనదర్ పార్ట్ డ్రాస్ ద మ్యాప్ ఆన్ ది స్క్రీన్. సో ఈ పార్ట్స్ అనేవి సపరేట్ అవ్వడం వల్ల దీస్ పార్ట్ ఆర్ సపరేటెడ్ సో దే కెన్ వర్క్ ఎట్ ద సేమ్ టైం. ఒకేసారి ఇవన్నీ వర్క్ చేస్తాయి అనమాట. ఇంకా సిస్టమ్ ని ఫాస్టర్ గా చేస్తాయి, స్మూతర్ గా చేస్తాయి. సో స్టూడెంట్స్ ఇక్కడున్న డయాగ్రామ్స్ మీరు ఖచ్చితంగా వేయాలి. బ్లాక్ డయాగ్రామ్స్ ఏవైనా సరే ఎంబెడెడ్ సిస్టమ్ లో ఏమన్నా బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో మీరు మ్యాటర్ రాసి మంచిగా బ్లాక్ డయాగ్రామ్ అనేది వేశారంటే ప్రెజెంటేషన్ అనేది మంచిగా ఉంటుంది, మార్క్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి జీపీఎస్ మూవింగ్ మ్యాప్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో నేను చెప్పాను కదా 2 parts గా డివైడ్ అయింది సిస్టమ్ అని. సో ఫస్ట్ చూడండి, హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ లో ఏంటంటే ఈ హార్డ్వేర్ అనేది వన్ మెయిన్ సిపియు అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట, అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇందులో మనకి 2 types ఆఫ్ మెమరీస్ ఉన్నాయి, ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తుంది కదా. ఒకటి వచ్చేసి ఫ్రేమ్ బఫర్, ఇంకొకటి వచ్చేసి మెమొరీ, అంటే డేటా ఆర్ ప్రోగ్రామ్ మెమొరీ అనమాట. సో ఫ్రేమ్ బఫర్ ఏంటంటే ఇమేజ్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట, మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ డేటా మెమొరీ ఏంటంటే ఇది సాఫ్ట్వేర్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. అండ్ అదర్ డేటా ద సిపియు యూజెస్, ఏదైతే వేరే డేటా మనకి సిపియు యూజ్ చేసుకుంటుందో దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇందులో మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయి, లైక్ జీపీఎస్ రిసీవర్. ఇది అనేది లొకేషన్ యొక్క డేటాని తీసుకుంటుంది అనమాట, టు గెట్ ద లొకేషన్ డేటా. నెక్స్ట్ వచ్చేసి బటన్స్ ఉంటాయి, ఇవి ఏంటంటే యూజర్ యొక్క ఇన్పుట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, స్క్రీన్ అనమాట, ఇందులో ఏంటి మనకి మ్యాప్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇందులో ఏంటంటే ద సాఫ్ట్వేర్ ఫాలోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సిస్టమ్. ఈ సాఫ్ట్వేర్ అనేది సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ని ఫాలో చేస్తుంది అనమాట, అంటే ఫాలో అవుతుంది. సో ఇక్కడ మనకి టైమర్ ఉంది కదా, ఈ టైమర్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తూ ఉంటుంది అనమాట బటన్స్, ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటుంది స్క్రీన్ ని రెగ్యులర్ టైమ్స్ లో. ఇంకా ఏంటంటే ఇందులో డిఫరెంట్ సాఫ్ట్వేర్ బ్లాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే జీపీఎస్ డేటాని రీడ్ చేయడానికి కానీ, ఇంకా మ్యాప్ ని సెర్చ్ చేయడం కానీ, ఇంకా స్క్రీన్ మీద మనకి ఏంటంటే మ్యాప్ ని డిస్ప్లే చేస్తాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్ డిజైన్ అనమాట. ఈ కాంపోనెంట్స్ అనేవి ఎలా బిల్ట్ అవుతాయి అంటే ఆర్కిటెక్చర్ యొక్క ప్లాన్ బేస్ మీద మనకి ఈ కాంపోనెంట్స్ అనేవి అరేంజ్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ బోత్ హార్డ్వేర్ పార్ట్స్, సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. హార్డ్వేర్ పార్ట్స్ లైక్ సిపియు కానీ, జీపీఎస్ రిసీవర్ కానీ, మెమొరీ చిప్స్ కానీ. సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ లైక్ స్మాల్ ప్రోగ్రామ్స్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్, అంటే స్మాల్ ప్రోగ్రామ్స్. ఇంకా ఏంటంటే సమ్ పార్ట్స్ లైక్ ద సిపియు ఆర్ జీపీఎస్ రిసీవర్స్ అనేవి ప్రీ మేడ్ అయి ఉంటాయి అనమాట, అంటే మనకి కామన్ గా అవైలబుల్ గా ఉంటాయి అనమాట, అంటే మళ్ళీ మనం తయారు చేయాల్సిన అవసరం లేదు, ఇవి ప్రీ మేడ్ అయి ఉంటాయి, అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా ఏంటంటే రెడీమేడ్ సాఫ్ట్వేర్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి అనమాట, మళ్ళీ మనం సాఫ్ట్వేర్ అంతా లేకుండా రెడీమేడ్ గా అవైలబుల్ గా ఉంటాయి. సో దీనివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. లాస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ అనమాట. వన్స్ ఆల్ పార్ట్స్ అనేవి రెడీ అయితే మనం వాటిని అన్నిటిని ఒక చోట పెట్టి ఒక ఫుల్ సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ స్టేజ్ లో కనెక్టింగ్ పార్ట్సే కాదనమాట, ఇందులో మనకి టెస్టింగ్, డీబగ్గింగ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది.
సో ఇందులో ఏంటంటే మనకి స్టెప్స్ వైజ్‌గా ఇది జరుగుతుందనమాట. దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో మనం ఫైండ్ చేయొచ్చు ఈజీగా. సో అన్నీ ఒకేసారి మనం ఫిక్స్ చేసేస్తే మనకి ప్రాబ్లమ్ వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ చేసామంటే ఈజీగా ఉంటుంది. సో ఏంటంటే ఇందులో మనము స్మాల్ పార్ట్స్‌తో ఫస్ట్ స్టార్ట్ చేసామంటే మనం ఈజీగా సింపుల్ బగ్స్‌ని ఈజీగా క్లియర్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫిక్సింగ్ బేసిక్ ఇష్యూస్ ఫస్ట్ మేక్ ఇట్ ఈజియర్ టు ఫైండ్ కాంప్లెక్స్ ఎర్రర్ లేటర్. సో ఫస్టే మనం బేసిక్ ఇష్యూస్‌ని ఫైండ్ చేసి వాటిని రెక్టిఫై చేసామనుకోండి, మనకి అవి కాంప్లెక్స్ ఎర్రర్స్‌గా మారవన్నమాట. సో స్టార్టింగే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. సో స్టూడెంట్స్, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.